అయ్యో ఏమైంది పిన్ని? ఏమైంది పిన్ని అలా పడిపోయింది? ఇదేదో తప్పు చేయడానికి వచ్చింది చిన్నబాబు. అమ్మవారు దీనికి శిక్ష వేశారు. ప్రయత్నం చేసింది కానీ ఫలించలేదు కదా. ఏమీ చేయలేక చతికిల పడిపోయిందాంటీ. గదిలోకి తీసుకెళ్ళు. ఏంటి నీలాంబరి? ఏయ్ నీకెందుకే? నువ్వు మాట్లాడకపో. మాట్లాడకని నువ్వెందుకు మాట్లాడతావే? నోరు మూసుకుని లోపలికి రా. ఏయ్ రా. వదరా. అమ్మా. అయ్యో బ్రో, కరెంట్ షాక్ కొట్టి విలవెల్లాడిపోయింది. ఇంకా కత్తిచోలికి మళ్ళీ రాదు. తక్కువ అంచనా వేయకు మహి. ఇప్పుడు మళ్ళీ తను ఇక్కడికి వస్తుంది. బ్రో అవునరా, పవర్ పాస్ అవుతుందని తెలిసాక వెంటనే కరెంట్ రాకుండా పవర్ ఆఫ్ చేసి ఈ ఖడ్గాన్ని ఎత్తేయాలనుకుంటుంది. మనం ఊరుకుంటామా పెద్దబాబు గారు? అదే అంటున్నాను, ఎలా బుద్ధి చెప్పాలా అని. సరే, మనం అక్కడ నుండి వెయిట్ చేద్దాం, పదండి. నా కళ్ళు గప్పి వెళ్లాలనుకుంటే ఇలాగే ఉంటుందే. పిచ్చి అంటే నాతో చెలగాట వాడాలని ఖడ్గానికి కరెంట్ పాస్ అయ్యేలా చేశారు. ఎన్ని చేసినా ఆ ఖడ్గం మాయమవుతుంది చూడు. నేనిప్పుడు తప్పించుకుంటాను. నేను చూస్తూ ఎలా ఉంటానే? చూడకే, గాఢంగా వాసన పిలిచు. ఏం వాసన? అలాగే ఉండు. ఊరికెవ్వదో బిడ్డప్పు. బాయ్. చెప్పానా పవర్ ఆఫ్ చేసేస్తుందని? బ్రో, నువ్వు చెప్పినట్టు జరిగింది. ఇప్పుడు ఆ దొంగను చెడుగుడు ఆడుకోవాలి. ఎలాగో చీకటిగా ఉంది కదా. బంగారం, నువ్వు ఆ బ్లాంకెట్ అందుకో. నా తెలివితేటల ముందు నీ తెలివెంత దేవా? ఇదిగో బ్రో, పదండి. దొంగ 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 ఎక్కడుంది ఇది? నీలమ్మా, నీలమ్మా, వస్తున్నా. నాగవే, నా కళ్ళు కప్పి పారిపోతావా? ఏమైంది పెద్ద బాబు? ఏమైంది? దొంగ పిన్ని ఏదో ఎత్తుకుపోవడానికి వచ్చింది. తీసుకోండి. ఆ దొంగ నీలాంబరి అయి ఉంటుంది. దీన్ని రఫ్ ఆడుకుంటా చూడు. దొంగ ఎవడో చచ్చుంటాడు. చిన్నబాబు, దొంగ మొహం చూద్దాం. ఇప్పుడు ముసుగు తీసేయ్. బెడ్షీట్ మహి. అయ్యో నీలమ్మా, నువ్వా? దొంగ అనుకున్నానే. ఎంకమ్మా, చావుకు దూకుది. రూమ్ లో తీసుకెళ్ళండి ఆంటీ. నీలమ్మా,
తీసుకెళ్ళండి పిన్ని. నీలమ్మ జాగ్రత్త రావే. పిన్ని, మెల్లగా తీసుకెళ్ళు. అయ్యో బాబీ. నీకే పోయే కాలమే ఇక్కడికి వచ్చావు రా. బ్రో ఇకది పొద్దున వరకు ఇటువైపు రాదు. అవును బావా, మీరు వెళ్ళండి. మేము ఇక్కడ కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తాం. మీరు వెళ్ళండి. ఆ, జాగ్రత్త. ఓకే బ్రో. పద పార్వతి. హ, బాగా తగిలిందంటావా పాపం. కూర్చో బంగాను. హ, అమ్మా. హ, హు. హ. అమ్మా ఇరుక్కొట్టేశారు కదరా దేవుడు. అబ్బా నోడు విరిగిపోయేలో కొట్టావు కదా చీపిరా అంటే. నేను దొంగ అనుకునే కొట్టాను, నువ్వు అనుకుంటే ఎలా కొడతాను చెప్పు. ఇక చెప్పుకోవడానికి ఏముందే, పూసలన్నీ కదిలిపోయాయి నాయనో, ఒళ్ళంతా హూనం అయిపోయిందే. ఎన్ని రోజులు ఇద్దరం ఒకటే జట్టుగా ఉండేవాళ్ళం కదే, ఒక్క రోజులో జట్టు మారితే ఇలా కొడతామనుకోలేదు. కొంచెం వేడినీళ్ళు తీసుకొచ్చి కాపడం పెట్టవే బాబు. వేడినీళ్ళ యాసిడ్ తీసుకొచ్చి కాపడం పెడతాను ఏమనుకున్నావు. ఒళ్ళంతా కుళ్ళ పొడిచారా నాయనో. అమ్మా చీపురాంటి, నేను బ్రతకుండటం ముఖ్యమే, నాకేమైనా అయితే అఖిల అంటే నిన్నే అడుగుతుంది. నువ్వే కొట్టి చంపావని తెలిస్తే ముందు నిన్నే మటాష్ చేస్తుందని తెలుసుకో. అబ్బా అలా చూస్తావేంటే, దాహం వేస్తుంది, మంచి నీళ్ళైనా ఇవ్వవే. సరే నీళ్ళే కదా, తెచ్చి నీ మొహాన కొడతాను. అమ్మా థ్యాంక్స్ ఆంటీ, నీ రుణం ఎలా తీర్చుకోవాలి తల్లి. అమ్మ నీలమ్మా, నేనలా బయటికి వెళ్ళగానే నువ్వు కుతంత్రాలు పన్నుదావనా? నీకు దండం పెడతానే చీపురు, నన్ను అనుమానించుకే తల్లి. నీకంత డౌట్ గా ఉంటే ఇదిగో ఈ మొబైల్ తీసుకెళ్ళు, వెళ్ళు. ఇప్పుడు నువ్వు ఏమీ చేయలేవు, ఇక్కడే ఉండు, నీళ్లు తెస్తా. కర్మరా నాయనా, దీనికమ్మా చీపురాంటి, కత్తి పోటునైనా తట్టుకోగలిగే శక్తి ఉన్నప్పుడు నువ్వు కొట్టిన దెబ్బల్ని తట్టుకోలేనా? ఈ ఇంటినంతా నా గుప్పెట్లోకి తీసుకునే కుతంత్రాన్ని అమలు చేస్తున్నానే చూడు. హలో హలో చెప్పండి మేడం. రేపు అఖిలాండేశ్వరి ఆంటీ నా ఆధీనంలో ఉండాలి. అవసరమైతే ప్రాణాలు తీసైనా సరే. రేపా మేడం? అవును, కాదనకు. ఈ పనైతే సర్వం నా చేతిలోకి వస్తుంది. ఇంట్లో ఉండగా ఆమెను కిడ్నాప్ చేయడం కష్టం మేడం. ఇల్లు దాటబోతోంది, గుడికి వెళ్తుంది, అప్పుడు మాయం చెయ్యండి. అలాగే మేడం. అఖిలాంటీ, నువ్వు నన్ను చంపాలని చూసా, ఇప్పుడు నేనే నిన్ను. అమ్మా దాహం వేస్తుందే, నేను ఈ నొప్పులు తట్టుకోలేకపోతున్నాను రా బాబోయ్. ఏంట్రా నైనా ఈ నొప్పులు తండ్రి. ఇంకా అరుస్తున్నావేంటే? నువ్వు కొడితే వారం దాకా నొప్పులు పోవనుకుంటానే, బలంగా ఉంటావు కదే. చిన్నప్పటి నుంచి అంతే నీళ్ళు, నాది జిమ్ము బాడీ కదా, అందుకే బలంగా ఉంటాను. ఇదిగో ఈ నీళ్లు తాగు. ఇవ్వు. కొన్ని తీసుకొచ్చేవేంటే? గుట్టక చాలు నీలమ్మా, ఎక్కువ తాగితే రిలాక్స్ అయిపోతావు. అమ్మా ఎంత హాయిగుందో. ఆంటీ ప్లీజ్ మొబైల్ ఇవ్వా. అమ్మా నేనెలా ఇస్తాను? నీకిస్తే మొత్తం మ్యాచ్ ని మలుపు తిప్పేస్తావు. నీ గురించి నాకు తెలీదా ఏంటి? సైలెంట్ గా పడుకో. చీపురాంటీ, నా మొబైల్ నీ దగ్గరుంది కానీ నీ మొబైల్ నా దగ్గరుందన్న సంగతి మర్చిపోయా. నిన్నిరికించేశాను కదా. ఏంటి ఆ చూపు? పడకా.
నే కాపలా కాస్తలే. పడుకో పడుకో. అమ్మా మీ మదర్ చెప్పినట్లుగానే ఉంది దేవేంద్ర. ఎస్ సార్, మాకు ఇన్స్టెంట్ జస్టిస్ కావాలి. ఈ కేసులో ఇన్ని మలుపులున్నాయని తెలియక అఖిలేండేశ్వరి గారి నిర్ణయం మీద స్టే విధించాను. డోంట్ వరీ, స్టే ఎత్తివేసే ఆలోచన చేస్తాను. లేట్ చేయకండి సార్, సాక్ష్యాధారాలన్నీ ఈ రోజు వచ్చేస్తాయి అనుకుంటున్నాం. అన్నీ మీ ముందు పెడతాం. వాదన ప్రతివాదన అంటూ ఆలస్యం చేస్తే వేల మంది కార్మికుల భవిష్యత్తు ఇబ్బందుల్లో పడుతుంది. వాళ్ళందరినీ బానిసలుగా మార్చుకునే ఆలోచన ఆ రాక్షసికి ఉంది సార్. షట్ డౌన్ చేసి 3 రోజులు ఆపగలిగాను. ఈలోపే మాకు న్యాయం జరగాలి సార్. దేవేంద్ర, నీ ఆవేదన ఏంటో నాకు అర్థమైంది. ఈ రోజుల్లో న్యాయస్థానమే ప్రజల వద్దకు వెళ్తుంది. ఇంతమందిని ఆదుకోవాలని ప్రయత్నం చేస్తున్న మీకు సత్వరమైన న్యాయం కలిగేలా చేస్తాను. నీలాంబరిని చంద్రముఖి అని నిరూపించగలిగితే నిమిషంలో జడ్జిమెంట్ వచ్చేలా చేస్తాను. మీరు ధైర్యంగా ఉండండి. సార్, ఆ రాక్షసి మా జీవితాల నుంచి వెళ్ళిపోతే మా కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది. ఎంత త్వరగా మీరు న్యాయం చేస్తే మాకంత మంచిది సార్. తప్పకుండానమ్మా. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నమస్తే. వస్తాం సార్. ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు చిన్నబాబు? పార్వతోదిన కోసం. వదినా? అవునులే, ఆ రాక్షసిని పంపించేస్తే పార్వతేగా ఈ ఇంటికి దీపం. ఆ రాక్షసికి హెల్ప్ చేసిన వాళ్ళని కూడా సాగనంపాలి అనుకుంటున్నాము. చిన్న కోడలా, ఇంకా నా మీద అనుమానాలా? నేను నిన్ననే మారిపోయాను. నీలాంబరికి నాకు కటిఫైపోయింది తెలుసా? అలా ఎన్నిసార్లు చెప్పి మాకు టోకరా వేయలేదు. మీ ఆవిడికి నువ్వైనా చెప్పి నన్ను శ్రేయోభిలాషిలో చూడమని చిన్నబాబు. బ్రో, అంతా ఓకేనా? ఎవ్రీథింగ్ ఇస్ రెడీ రా. ఇక జరగాల్సిందే జరగాలి. అన్నదమ్ములిద్దరూ ప్లాన్ వేసుకుని పర్ఫెక్ట్ గా అమలు చేస్తున్నారనుకుంటా. ఏయ్, నువ్వేంటే ఇక్కడికొచ్చావు? ఇది మా కుటుంబ సమస్య. నువ్వు ఇన్వాల్వ్ అవుకో. వెళ్ళా. నువ్వు గోపి వాంటి. ఏయ్, ముద్దు పేరు పెడితే ఆడపేరు పెట్టు, మగాడి పేరు పెట్టకు చెప్తున్నా. గోపి అంటే గోడ మీద పిల్లి. నువ్వు ఎటువైపు షిఫ్ట్ అవుతావో తెలీదు అంటున్నాను. క్లియర్ గా ఉండండి. నేనిప్పుడు క్లారిటీ తీసుకుంటానుగా. ఏంటి దేవా, జడ్జి గారితో మాట్లాడొచ్చావా? గుడ్. ఆయన రావాలి. ఈ ఆస్తిని అంతటినీ ఇంకొంచెం పగడ్బందీగా చేయడానికైనా రావాలి కదా. పిచ్చి ఊహలతో బతికే కొన్ని గంటలు కూడా ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నావు? అలా అనుకోకు దేవా, నేను ఊహించినట్టే జరుగుతుంది. ఇప్పటికి మించిపోయిందేమీ లేదు. నా మాట వింటే అందరూ సుఖ సంతోషాలతో ఉండొచ్చు. ఒక్క పార్వతి తప్ప. పార్వతి సంతోషమే నా సంతోషం, నా సంతోషమే ఇంటి సంతోషం అని గుర్తుపెట్టుకో. మీరు క్షేమంగా హ్యాపీగా ఉండాలంటే అది నా నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందని మీరు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? ఆస్తి అడ్డు పెట్టుకుని బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నావా? ఆస్తిని వదులుకోవడానికి ఆరక్షణం టైం పట్టదు. కానీ నేను వదలను కదా తోడి కోడలా.
వరసలు కలుపుతున్నావంటే చావుకు సిద్ధంగా ఉన్నదానివి. సెటైర్లు ఎక్కువ వస్తున్నాయనుకుంటా. ఆంటీ నిన్ను కాసేపు ఊరికే ఉండమన్నాను కదా, నువ్వు వెళ్ళి అమ్మవారికి దండం పెట్టుకోమ్మా, వెళ్ళు. దేవా, మీ అమ్మ తెంచిన తాడితో సంబంధం తెగిపోయిందనుకుంటే ఈ పసుపు తాడిని మళ్ళీ నా మెళ్ళో కట్టి నీ దాన్ని చేసుకో. షటప్. నిజమే దేవా, ఈ ప్రాబ్లమ్స్ అన్ని తొలగిపోవాలంటే నా మెళ్ళో నువ్వు కట్టే తాళి అదే ఈ పసుపు కొమ్మైనా ఉండాలంటున్నా. అట్టా అనుకుని ఆనాక ఏడుస్తావు. ఎందుకంటే ఆయన కట్టిన తాళి నా గుండెల మీద ఒక్కటే ఉంటాది. కొద్దిసేపట్ల అన్ని తలకిందలవుతాయే. నీ దేవుడే నా మెళ్ళో ఈ పసుపు తాడు కడతాడు చూడు. అది జన్మలో చూడలేం. నోరు మూసుకొని వెళ్ళు. వెళ్తాను, మీరే నా వెంట వచ్చేలా చేస్తాను. నీ ప్రాణం తీసే ఖడ్గం ఎత్తేస్తే నీ మాట వింటామనుకుంటున్నావేమో. నీ చావుకు ముహూర్తం పెట్టావని తెలియక పెళ్లి ముహూర్తం అనుకుని భ్రమలో బతుకుతున్నావు. పిన్నే, తీసుకెళ్లి లోపల పడే. పదవే, ఉత్తి పుణ్యానికి ఎందుకు చేస్తావు? పదో వదులు. బావా, దీనికి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అంటే రిపోర్ట్స్ ఏమైనా మార్చిందంటవా? నో, రిపోర్ట్స్ ఏం మార్చలేదు. అమ్మ ఫోన్ చేస్తేనే ఇస్తారు. కంగారు పడకండి. పార్వతి, వెళ్దాం పద. అఖిల ఇంకా రెడీ అవ్వలేదా? నీలాంబరి పతనానికి ముహూర్తం పెడితే మిగిలిన సమయమంతా సుముహూర్తమే. నేను రెడీ అవడం ఎంతసేపండి? హలో, చెప్పండి. ఆల్ రైట్, 11:30కే ఉండాలి. నో ప్రాబ్లం. ఓకే. అఖిల, డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చే టైం తెలిసిపోయింది. అదే టైంకి మెజిస్ట్రేట్ వచ్చేలా చూడండి. ఆ సమయంలో నీలాంబరి చేతిలో ఖడ్గం ఉండాలి అంటే దొంగతనం చెయ్యాలి. అన్ని రకాలుగా నీలాంబరిని బ్లాక్ చెయ్యాలి. అలాగే అఖిల. ఆంటీ, ఏంటి? నేను మీ దగ్గరికి వస్తే మీకు నచ్చదని తెలుసు, కానీ ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలనొచ్చాను. పగ ప్రతీకారం తీర్చుకోవడం కన్నా ప్రాణాలు తీయాలన్న ఆలోచన అమలు కాబోతుంది. నీలాంబరి ఎంతకైనా తెగిస్తుందా ఆంటీ? ఎవరితోనూ చేతులు కలిపింది. మీ క్షేమం కోరి చెప్తున్నాను. నేను ఈ ఇంటి మనిషిగా మారినందుకు చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా ఉండాలి. అఖిల్నే టార్గెట్ చేసిందంటావా చంద్రముఖి? అవునంక. అఖిల, అలాంటి ఆలోచన నీలాంబరికి గాని ఉంటే ఆ ఖడ్గాన్ని చేతికివ్వకుండా ఆ కత్తిని మెడ మీద పడేలా చేస్తాను. ఆవేశపడకండి. తనకి చివరి క్షణాలు దగ్గర పడుతున్నప్పుడు శక్తిని పుంజుకుని దెబ్బతీయాలని చూస్తుంది.
చస్తుంది